హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఏంటంటే మా ఊళ్ళో సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుందని చెప్పాను కదా. అంటే పండుగలో మేము ఎలా ఎంజాయ్ చేసి వీడియోలో పెట్టాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారా. అంటే పండుగ మాత్రం చాలా బాగా జరుగుతుంది. మా కుర్రలంతా కలిసి పండుగలు ఎలా ఎంజాయ్ చేసి మొత్తం అంతా వీడియో తీసి పోస్ట్ చేశాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. అన్నట్టు అందరికీ చెప్పడం మర్చిపోయాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. పొద్దున్నే గుడికి వెళ్ళి నీట్గా దండం పెట్టుకుని వచ్చాం. మన అవుట్ ఫిట్ ఎలా ఉందో చెప్పండి. మా భీమ కూడా అవుట్ ఫిట్ అంట, ఎలా ఉన్నదో చంద్ర కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా క్రాంతి కూడా ఆడపిల్లలు రెడీ అవుతున్నాడు. వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంట్లో ఉన్నాడు. పొద్దున్నే వైట్ షర్ట్ పంచె కట్టాను అనమాట. అది తీద్దాం అనుకున్నాను కానీ వీడియో కానీ తీయలేకపోయినా. ఇప్పుడైతే ఈ పండుగలు ఎలా ఎంజాయ్ చేస్తాం మొత్తం అంతా వీడియో తీసి పెడతాను, సరేనా? అదిగో ఆడు రెడీ అవుతున్నాడు. మా కుర్రలు అందరం వస్తాం. ఇంకా మా ధర్మగుడు కూడా వస్తాను అన్నాడు. ఆడు కూడా ఈ ముందునే ఉన్నాడులే. అందరూ కలిసి పండుగలోకి వెళ్ళిపోదాం. చూడండి, రోడ్డు మీదకి వచ్చేసాం. అందరి ముందు మాట్లాడుతుంటే అదిలా ఉన్నది కానీ మాట్లాడుతాను మీ అందరి కోసం. మా గుట్కాసాయి నాతో తోడు ఉన్నాడు కాబట్టి ఇదిగోండి పండగకి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఏ విధంగా చూస్తున్నారు మన వైపు. అంటే టైం అయిపోయింది అనమాట. చూడండి ఎంతమంది వస్తున్నారా. ఇంకా లేట్ చేయకుండా బీచ్కి వెళ్ళిపోదాం. అదిగో మా సాయి కూడా ఏమో వాళ్ళ ఎవరితో డాన్స్ చేస్తున్నాడా. అంటే కొంచెం మాట్లాడడానికి అదిలో ఉన్నది. అందరు నా వైపు చూస్తున్నారా. అందరూ అయితే వచ్చేసాం. ఇంకా సరే గుట్కాసాయి దిస్ సరే పండగలోకి వెళ్ళిపోతాం పదండి. పప్పి అంత బాగున్నదా. ఈ తమ్ముడు ఆల్రెడీ మన ఇంటికి ఒకసారి వచ్చాడు. ఇగో మనోడు చూడండి ఎంత బాగుందో. మీదే నారే తమ్ముడు పప్పి చాలా బాగున్నది. మాకు ఉన్నది ఇంటికాడ తినేసి తొంగుడమే. ఎంత ఇదే ఊడి అమ్మ 25,000 అంట కుక్క. అంత పెట్టి కుక్క కొన్నా అంటే మన ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటారా. అర్థంరా. ఈరోజు ఏం భయపడకుండా మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తాను. చూడండి వెనకాల ఒక పక్క భీమ ఉన్నాడు, ఒక పక్క గుట్కాసాయి ఉన్నాడు, ఇంకో పక్క కత్తిసీను. ఈ రోజు నుంచి మా క్రాంతి కూడా పేరు కత్తిసీను, గుర్తుపెట్టుకోండి సరేనా. మైక్ తెచ్చి ఉండాల్సిందే, కాకపోతే నేను ఈ వీడియో తీద్దాం అనుకోలేదు, మధ్యలోనే తీద్దాం అనిపించింది. మా గుట్కా పండుగ ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అదిగో కనిపిస్తుంది కదా కొండ, అదే మా ఊరి. అంటే ఇప్పుడు పండగ చేసేది ఆ దేవుడికే. అందరూ మంచి ఊపమే ఉన్నారా. అసలు బెదరట్లేదు. చూడండి ఎలా ఉన్నదో. తిప్పేసింది మాకు వెంటనే. వాళ్ళ అమ్మగారు ఎక్కడ ఉన్నారు. ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అదిగో మేము డాన్స్ చేయాలమ్మా. ఓకే, నిన్నైతే జనసేన ఫోటో కట్అవుట్ ఇచ్చాను. అదే కట్అవుట్ ఫోటో ఇచ్చాను. తిరగా చెప్తున్నాడు. మార్నింగ్ చూసినట్టే నా ఫోటో రాలేదేంటబ్బా అని అనుకున్నాను, కానీ చాలా మంచి ఫోటో వేసారు. ఇదిగోండి చూడండి, అది మనమే. భీమా కూడా ఫోటో వేయదురా. భీమా కూడా ఫోటో వేయలేదురా. పాప మా నోటి ఫోటో ఇచ్చాను కానీ వేయలేదు. వద్దురా బాబు, అలాంటి పేర్లే ఎట్టకండి. ఎందుకు పద బీచ్కి పోతుందా. కుర్రలే బీచ్ దగ్గరకు వచ్చేసా. బీచ్ దగ్గర మాకు బంటి కనిపించింది. గుట్కసే ఇదిగో బంటి. అది బంటి నీకు వద్దా ఎంగల్ ఇల్లు. సారీ రత్తపుంజరు రోయ్. పండగలోని బంటి రత్తపుంజరి తిరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా తిరగలే. బుసుకొడతారు. గుట్కాసాయి ఐస్ క్రీమ్ కొంత మా బ్యాచ్ అందరికి. ఎప్పుడు ఎమ్మెల్యేగా అట్లకి కొడుకున్నాడు. ఇప్పుడు మాకు ఐస్ క్రీమ్ ఎంత బాగా 100 రూపాయలు కాబట్టి బడ్జెట్ తగ్గట్టు కరెక్ట్గా ఓసి ఉన్నాయంటాడు దగ్గర చీప్కి. గుడ్డు ఒక ఐస్ క్రీమ్ బండి పెట్టుకున్నా బాగుంది పండగలోనే. అదే బాగా సేల్ అవుతున్నా. ఏం చేస్తాం, ఎలా ఎక్స్ట్రా చేస్తున్నాను తిరుగుతున్నాం. అమ్మాయి వెళ్ళరు, అందుకే చూస్తున్నాను. ఐస్ క్రీమ్లు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు లాగా కాదు కాబట్టి. ఐస్ క్రీమ్లు ఇప్పించిన మనిషి రా. అలా ముందుకు వెళ్దాం పదండి. చూడండి, ఇవి మా ఊళ్ళో కాదు, అందాలు కలరింగ్ చూడండి. మా ఊళ్ళో ఇందులో సగం మంది కూడా ఉంటారు అనమాట. ఈడే ఐస్ క్రీమ్ కొన్నాడు. ఈడే మళ్ళీ మాది ఎంత 20 రూపాయలు ఐస్ క్రీమ్. ఎంత ఉంచారా, ఎంత ఉంచా చూడండి. మామూలు తీసుకోవట్లేదు ఫోటోలే. నాకు
ఇప్పుడు ఒక పెద్దాలు వచ్చి ఈడు కొట్టుకుపోతే ఎంత బాగుంటది. చూడండి ఆడి ఫోటోలు తీయమని ఇచ్చాడు, మేము సీక్రెట్ గా అయితే వీడియోలు తీస్తున్నాం. ఆడు చూడండి ఎంత చూడండి ఎన్ని యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా ఇంకోటి అది హీరోలో సూపర్. అది ఇంకోటి కొంచెం serious. కొద్ది సీరియస్ లుక్ స్టిల్. అది అని అన్నారు కానీ ఈడంత యాక్టింగ్ తెంగుతున్నాడు. మీరే చూడండి, ఇంకో స్టిల్ అదే మీరే చూడండి. నైట్ అయితే మొత్తం జనాలు అందరూ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తారు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి మొత్తం పీస్ఫుల్ గా బీచ్ దగ్గర కూర్చొని చాలా వైబ్ ఎంజాయ్ చేస్తున్నారు. కుర్రలందరూ ఏమో కలరింగ్ చూస్తున్నారు. భీమా కూడా ఒక అమ్మాయిని సెట్ చేద్దామని చూస్తున్నాను, కానీ ఆడి సైజ్ అమ్మాయి ఎక్కడ దొరకట్లేదు నాకు. స్వెట్స్ తిరగేసి ఇట్టురా ఇంకోండి. రెండోసారి ఐస్ క్రీమ్ ఇప్పించాడు మా కత్తి సీను. అలా తిరుగుతుంటే మా ఎత్తు పిల్లడు వచ్చాడు, అదే పంది పిల్లడు వచ్చాడు. మెల్లో గోల్డ్ చైన్ వేసు. అసలు ఏం చేయాలో తెలియట్లేదు, ఇంటికి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నాను. అంటే ఎవరో ఒక మంచి అమ్మాయి కూడా కనిపించట్లేదు, అంటే ఐ టు ఐ కాంటాక్ట్ అమ్మాయి, బాగా ఇచ్చే అమ్మాయి. ఆలోచిస్తున్నా అక్కడ ఎక్కడ తిరుగుకుంటా. అంటే అమ్మాయిలతో వచ్చారు అందరూ లవర్స్, వాళ్ళని చూస్తుంటే నాకు ఏం అన్నాలో అర్థం అవట్లేదు. మొత్తం అందరూ కపుల్స్ అందరూ గోలు, అదే కపుల్స్ అందరూ ఫోటోలు తీసుకుంటుంటే మేము సింగిల్స్ ఎంతకే గోలేమో వాళ్ళు పక్క చూస్తున్నాం. అలాగా మా గుట్కా కూడా అయితే వెళ్ళి కొడేస్తాను అంటున్నాడు, కానీ నేనే ఆపుతున్నాను. ఏం చేద్దాం చెప్తున్నాను కదా, ఎవరు కూడా కనెక్ట్ అవ్వట్లేదు మనకి. ఈరోజు ఒకరినైనా సరే పట్టేద్దాం అనుకున్నాను, కానీ పనే ఇలా లేదు. అందరూ నా కాసు చూడటం మొఖం తిప్పేసుకోడు. మన ఫేస్ వాల్యూ అలాంటిది అనుకోండి, ఏం చేస్తాం. దాంతోపాటు పక్కన అసలు ఇద్దరు అందగాలు తిరుగుతున్నారు, ఇంక మనం ఓవర్ సైడ్ అయిపోతున్నాం. భీమా కూడా ఏదో అమ్మాయి వెనకాల పారిపోయాడు, ఇప్పుడు ఏమో కనిపించట్లేదు. రే భీమా భీమా కూడా ఒక అమ్మాయిని అయితే ఎత్తుక్కున్నాడు అనమాట. అమ్మాయి వెనకాల వెళ్ళిపోయాడు, ఇప్పుడు కనిపించట్లేదు. వాడిని ఎదుగుదాం. చూసారు కదా, ఆఖరికి భీమా కూడా ఒక అమ్మాయిని పెట్టాడు. బాధగా ఉన్నది ఫ్రెండ్స్. అదే ఎనీ టైం అమ్మాయిలు అని ఎడుతున్నారు. నార్రా మీరు. ఏదైనా వింతల విశేషాలు జరిగితే బాగుండు. ఎవడన్నా వచ్చి ఈయన కూడేసినా చూడడానికి చాలా బాగుండు. క్రౌడ్ మెల్లిమెల్లిగా ఎక్కువైపోతుంది చూడండి. మొత్తం అందరూ మన వైపు చూస్తున్నారా కదా. స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, చూసినా సరే పర్లేదు, ఏం పర్లేదు, మాట్లాడతాను. అదిగోండి క్రాంతి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఫోటోలు తీసుకుంటున్నాడు చూడండి. అయితే స్మైల్ కొంచెం ఇంకో వాళ్ళ చెల్లి చేతిలో ఐస్ క్రీమ్ ఉన్నది కరిగిపోతుంది చూసి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ వచ్చారు. అరే అది కాదు, పప్పులు కొనండి రా, డబ్బులు అంతా. వీడియో తీస్తున్నాను రా, అమ్మాయిలు చూస్తారు, మీరు కొనకపోతే మరి చూసుకోండి, పరుగు పోతుంది అమ్మాయిల ముందర. అదిరా ఐస్ క్రీమ్ కొని, ఐస్ క్రీమ్ ఏమంటా. సరే కొన్ని అయితే ఎక్కడ ఇది సరిపోద్దురా. పదండి పిల్లల దగ్గర ఐస్ క్రీమ్ మింగబోతున్నాం ఇప్పుడు మనం. ఏరే నాకు నచ్చింది తీసుకుంటాను రే. ఏటి ఇవే ఉన్నాయి భయ్, ఏటి భయ్యా. సార్ సక్సెస్ఫుల్ గా ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం మన గుట్కా బద్రి వల్ల. హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్ అందరికీ. వీడియో కొంచెం బోరింగ్ అనిపిస్తుందా? ఏం చేస్తాం, మా పండగలా జరుగుతుందా? ఐస్ క్రీమ్ తినడం ఏం పని లేదు. ఇదిగో బొట్టలు ఇద్దరు వచ్చారా, మన వీడియోలు చూస్తారంట చూడండి. ఓ ఫోటో కూడా తీసుకున్నా వాళ్ళ అమ్మ నాన్న. చూసారా ఎంత మంచోళ్ళు పిల్లలు. సాయంత్రం వరకు బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసాం. మేము వచ్చిందే సాయంత్రం అనుకోండి, జనాలు కనబడుతున్నారా, అందులోంచి నడిచి వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇలా ఫ్రీగా నడిచి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్తే నా మాటలు సరిగ్గా వినిపించవు, ఉన్నాయి కదా, మేము చేసి యాక్షన్ మాత్రమే చూడండి. ఇదిగోండి మా వాళ్ళందరం కలిసి ఇది ఎక్కడానికి వచ్చాం. సరే అని అందరినీ ఆ మనిషిగా ఎక్కారే వెళ్ళిపోరా. వద్దు అరే ఈడు కాదు కానీ మా భీమా కూడా అయితే బాగుండు. ఇది ఎక్కుదాం ట్రై చేసావు కానీ పని అవ్వలేదు, ముందుకు వెళ్ళిపోదాం పదండి. జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారా. అక్కడికి వెళ్ళి చెప్పాను కదా నా వాయిస్ వినపడవని. మరి ఇది ఎక్కుదాం ఏట్రా, ఇదిగో ఇది ఏట్రా, డబ్బులు లేవు ఇది ఎక్కితే
ఇది ఒక్కసారైనా సరే చిన్నప్పటి నుంచి ఎక్కుదాం అంటే అంటే ఎక్కుదాం అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు ఎక్కలేకపోతున్నా. ఎంత స్పీడ్గా తింటే బీచ్ దగ్గర చాలా సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అలా సరదాగా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చాం. ఎలా వచ్చామో లేదో పుష్పరాజ్ సాంగ్ అయితే అయిపోయింది. ఒక 2-3 పర్ఫార్మెన్స్లు చూద్దాం. అంటే చిన్న చిన్న క్లిప్లే పెడతాను, నా వాయిస్ ఓవర్ పెడతాను, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్లు అవి పడతాయి కదా. సరేనా? చిన్నప్పుడు అయితే పండుగలో ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఉండేది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు అలా ముందు నుంచి చూస్తూనే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఏంటో తెలియట్లేదు, కానీ అసలు ప్రోగ్రామ్ చూడాలంటేనే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రోగ్రామ్ పెడితే మాత్రం నైట్ 11-12 గంటల వరకు ఆపరు, కానీ మా ఊర్లో మాత్రం 7:30కి 8 గంటలకి ఆపేస్తుంటారు. ఏ మాటగా మాట చెప్పాలి, స్టేజ్ పైన ఉన్న డాన్సర్ల కన్నా స్టేజ్ కింద ఉన్న డాన్సర్లు ఎరగదీస్తున్నారు. ప్రోగ్రామ్ చూడడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పండుగలో చాలా సేపు థియేటర్స్ వేసాం, కాకపోతే అవన్నీ వీడియోస్ రికార్డ్ చేయలేదు. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయినట్టే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ అయితే గట్టిగా చేయాలనుకుంటున్నాను. ఇంతకీ ఈ వీడియో బాగుందో లేదో కింద కామెంట్ చేసేయండి. చూసారు కదా, పండగలో అయితే చాలా గట్టిగానే ఎంజాయ్ చేసాం, కాకపోతే అవన్నీ వీడియో తీసి పెట్టలేకపోయినా. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సరే, మరి మీ ఊర్లో సంక్రాంతి ఎలా జరిగిందో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్. గుట్కా సాయి బాయ్ చెప్పరా. బాయ్.